రేవెల్ల ఆసుపత్రిలో 19 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగలేదని గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటి? పొద్దున్నే బస్ ఎక్కిన ప్రయాణికుల జీవితాలు తెల్లారిపోయేలా చేసిందెవరు? కంకర్లో నడుములోతు కూరుకుపోయి ప్రయాణికుల నరకయాత్రకు కారకులెవరు? టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడే కారణమా? అక్కడ రోడ్డు ఎలా ఉంది? సిగ్నల్స్, ఇండికేటర్స్ ఉన్నాయా? మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఇది నేషనల్ హైవే, ఇది మొత్తం టోటల్గా మనం చూసుకుంటే కనుక నేషనల్ హైవే ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. ఈ రోడ్ని చూసుకుంటే గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్ మొత్తం టోటల్గా అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. చూసుకుంటే కనుక మనము అయితే మొత్తం టోటల్గా గుంతలమయంగా ఉండేటటువంటి ఈ రోడ్డు ప్రధానంగా ఇక్కడ అయితే మొత్తం టోటల్గా కూడా ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. మనం చూసుకుంటే కనుక అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద గుంత మొత్తం టోటల్గా అయితే ఇలాంటి గుంతలు ఉండడం వలన మొత్తం టోటల్గా వర్షాకాలం వచ్చేస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకి మాత్రం ఈ దాని గురించి అవగాహన ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఈ వెహికల్ వెళ్తే చూసుకోవచ్చు. అయితే మొత్తం టోటల్గా కూడా వర్షాకాలంలో అయితే ఈ దాని వాటర్తో మొత్తం టోటల్గా కూడా నిండిపోతూ ఉంది. నిండిపోతున్న తర్వాత కూడా దీనికి లోకల్ వాళ్ళకైతే ఇక్కడ అవగాహన ఉంటుంది. లోకల్ వాళ్ళు కానుకుంటే ఆ యొక్క గుంతలు ఇంత పెద్ద భారీ మొత్తంలో టోటల్గా కూడా చూస్తూ ఉన్నాం. మనం టోటల్గా చూసుకుంటే కనుక అయితే చూసుకోవచ్చు ఇలాంటి ప్రధాన గుంతలు మొత్తం టోటల్గా కూడా సుమారు అయితే హైదరాబాద్ నుండి వికారాబాద్ వరకు సుమారుగా కొన్ని వందల సంఖ్యలో ఈ యొక్క గుంతలు ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే హెచ్చరిక బోర్డు కూడా ఉంది ఈ రోడ్డు పైన. అయితే 30 స్పీడ్తో వెళ్ళాలని హెచ్చరిక కూడా ఉంది. అయితే 30 స్పీడ్తో వెళ్ళే క్రమం లోపల ఆ డ్రైవర్ ఆ యొక్క పరిస్థితిని చూస్తే, బస్సుని అది ఆ యొక్క పరిస్థితిని చూస్తే ఎంత స్పీడ్గా ఉందో అర్థమవుతుంది. మొత్తం టోటల్గా కూడా ఇక్కడ మూల మలుపు దగ్గర ఒక సిగ్నల్ కూడా ఉంది. అక్కడ 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఇక్కడ ప్రయాణించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎప్పుడు కూడా అయితే దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అవగాహన ఉంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఆర్టీసీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. మొత్తం డ్రైవర్లు కూడా అందరూ ట్రైనింగ్ అయినటువంటి డ్రైవర్లే కాబట్టి మొత్తం వాళ్ళకు ఈ రూట్ పైన కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ అయితే ఇక్కడ స్పీడ్ కూడా లిమిట్ పెట్టారు. 30 స్పీడ్తోనే ఇటు రావాలనే స్పీడ్ కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఇది గమనించినటువంటి ఈ విధంగా ఉండేటటువంటి టిప్పర్స్ ఏవైతే ఉంటాయి, హెవీ వెహికల్స్ కానీ ముఖ్యమైన గుంతలను కూడా చూస్తుంటాం. మూల మలుపులు కూడా కొన్ని ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇటు హైదరాబాద్ నుండి అప్పా జంక్షన్ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇటు వికారాబాద్ మన్నెగూడ వైపు వెళ్ళే వరకు సుమారుగా అయితే కొన్ని అయితే 10ల సంఖ్యల కంటే 20-30 టర్నింగ్స్ కూడా ఉంటాయి, మలుపులు కూడా ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ కనుక చిన్న గుంతలు ఉంటాయి. ఇది వికారాబాద్ అప్పా జంక్షన్ నుండి మొదలుకొని వికారాబాద్ వరకు వెళ్తూ ఉంటే ఈ క్రమం లోపల అనేక కొన్ని వేల సంఖ్యలో ఈ యొక్క గుంతలు ఉండడం, అయితే మూల మలుపులు ఉండడం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చెట్లు రోడ్డుకి ఇరువైపులా కూడా అయితే భారీగా చెట్లు ఉంటాయి. చెట్లు ఉన్న నేపథ్యంలో ఇది అసలే చలికాలం కాబట్టి ఈ చెట్లు ఉన్న కారణంగా కనబడతలేదు. చూసుకోవచ్చు మనం స్పీడ్ లిమిట్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 30 స్పీడ్ లిమిట్తోనే వెళ్ళాలి అంటూ కూడా స్పష్టంగా సింబల్ కూడా ఉంది. 30 స్పీడ్తోనే వెళ్ళాలి అంటే కూడా అయితే డ్రైవర్కు మెయిన్గా అవగాహన లేకపోవడమే అనుకుంటాను ఇది. అయితే ఆర్టీసీ బస్సు ఇక్కడ వస్తున్న క్రమం లోపల ఇక్కడ నుండే వెళ్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి రెగ్యులర్గా వెళ్ళే ఇది సూచిక బోర్డు కూడా చూపిస్తుంది. ఇక్కడ 30 వెళ్ళాలి, ముందు కూడా ఉంటుంది ఇది. అయితే 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఇక్కడ నుండి ప్రయాణించాలి అంటూ కూడా చూసుకోవచ్చు మనం. ఈ యొక్క సింబల్ కూడా చూపిస్తుంది. అంటే 30 కిలోమీటర్స్ నుంచి ఒకవేళ డ్రైవర్ కూడా ఇదే 30 కిలోమీటర్స్ మెయింటైన్ చేసి ఇక్కడ నుండి వెళ్ళింటే కనుక అయితే ఈ యొక్క ప్రమాదం జరిగేది కాదు అంటూ కూడా చెప్తున్నారు. 30 కిలోమీటర్స్ ఆ సింబల్ చూపించినా కానీ ఈ యొక్క ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అవగాహన లేకపోవడమే. ఆర్టీసీ వాళ్ళు మొత్తంగా కూడా రోజులో కొన్నిసార్లు తిరుగుతూ ఉంటారు, నెలకు కొన్ని 10ల సంఖ్యలో 100ల సార్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది. మనం చూసుకోవచ్చు రోడ్లో పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ విధంగా గుంతలమయం చూసుకోవచ్చు. అయితే ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ డౌన్ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం, గుంతలమయమైన పరిస్థితిని చూస్తున్నాం. ఇది 10 సంవత్సరాల నుండి కూడా ఇది అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇవి కూడా ప్రమాదాలకు కారణం చూసుకోవచ్చు. ఇక్కడ వర్షం వచ్చిందేమంటే ఆ యొక్క గుంత ఎక్కడుందో తెలియక స్కిడ్ అయి పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇలాంటి గుంతలు అనేకంగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక చెట్లు చూసుకోవచ్చు రోడ్డుకి ఇరువైపులా
అనేక విధమైన చెట్లు కూడా ఉంటాయి. ఈ చెట్లను తొలగించాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు అధికారుల వర్షన్ చూసుకుంటే కనుక అధికారులు ఈ యొక్క చెట్లను మొత్తంలో కూడా చూసుకోవాలంటే పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఈ చెట్లను తొలగించేందుకు మొత్తంలో కూడా అక్కడ నుంచి పర్మిషన్ రావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అది చూసుకోవచ్చు. ఈ విధంగా భారీగా చెట్లు ఉండడం వలన అయితే అసలే మొత్తంలో కూడా ఇది మొత్తం చలికాలం కాబట్టి ఇక్కడ పొగ మంచు కూడా వికారాబాద్ ప్రాంతంలో అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఆ వికారాబాద్లో కాబట్టి ఆ పొగ మంచు వల్ల కూడా ఇక రోడ్ సరిగా కనబడదు. అక్కడ సూచికలు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ కొనసాగిందో ఆ యాక్సిడెంట్లో సూచిక బోర్డు గిట్ట ఉంది. 30 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి. అయితే ఆ యొక్క ఏవైతే డీసీ ఆ యొక్క లారీ డ్రైవర్ ఉన్నాడో అతనికి దానిపైన అవగాహన లేకపోవడం వల్లనే ఆ యొక్క స్పీడ్ని కంట్రోల్ కాలేదు. స్పీడ్ అధిక వేగంతోనే వెళ్ళిన కారణంగానే ఆ బస్సు మనం రోప్ ఏదైతే ఉందో బస్సు రోప్ చూసాం మొత్తం టోటల్గా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ క్యాబిన్ మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు. 25 మందిని ప్రాణాలను బలికొన్నాడంటే ఎంత ఫాస్ట్గా ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి. డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ రోడ్ని కూడా బాగు చేయాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. చేవెళ్ల ప్రమాదంపై స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. వాడు కట్టుకొట్టినాక బస్ మీద కంకర వెళ్ళిపోయింది. అలా ఎంత 26-27 మంది చనిపోయారు. 25 మంది చనిపోయారు. ఈ రోడ్డు వల్లనే చెట్ల వల్లనే రోడ్డు కాక ఇబ్బంది ఉంది కాబట్టి బస్సు అట్లా అయిపోయింది, లారీ ఇట్లా అయింది. ఇంతో ముందు 1 ఇయర్ కూడా కాలే ఆలూరు గేటు సమస్య. లారీ పోయి కూరగాయల మీద పడ్డది. పడి ఏం చేసింది, ఆడ 8-9 మంది చనిపోయారు. ఆ లోపల మన చెవెళ్ళ ఆర్డీఓ గారు ఒక 1 మంత్ 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది, చెట్లను తీసేస్తాము, వర్క్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎవరు కూడా ధర్నా చేయదు, ఏం చేయదు అని చెప్పేసింది రైతులకు. ఇప్పుడున్న సమయంలో రోజుకో రైతు కూడా చాలా బాధాకరం ఉంది. రోజు బైక్ మీద కానీ చెట్ల కాడుకోనికి కూడా భయం అవుతుంది. చాలా ఇబ్బంది ఉన్నారు, చనిపోతున్నారు. మీరు ఈ మీడియా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంచెం తొందరగా రోడ్డు స్టార్ట్ చేసి చెట్లు వీకేస్తే, మంత్రి ఉన్నాడు ప్రసాద్ కుమార్ గారు, తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. పాత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా కొంచెం దృష్టి తీసుకొని శ్రద్ధతోటి రోడ్డు స్టార్ట్ చేయాలని మనవి చేస్తున్నాం. నేను ఈ జిల్లాకి చెందిన వ్యక్తినే. నేను ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తాను. నాది తాండూరు ప్రాంతమే. నేను ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నట్టుగా అండి చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాను. ఎందుకు నోచుకుంటలేదు ఈ రోడ్డు? మెయిన్గా కారణం ఏంది? కేసులు ఉన్నాయంటున్నారు. పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని కేసులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఏంది ఇదే రూట్లో ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి సీఎంఏ ఇక్కడ ఉన్నాడు. ఇదే రూట్లో మంత్రులు కూడా పోతున్నారు. మరి కనబడట్లేదా? గతంలో మహేందర్ రెడ్డి కూడా రవాణా శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు కేసులు అనేది చెట్ల మీద కేసులు పెట్టిరు వేరే రాష్ట్ర పోలు అనేది. మనం అనుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే చెట్లు తీసేయచ్చు, రోడ్డు కూడా వేయచ్చు. చాలా ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు. మీరు రోజు యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు మన చెవేల పిఎస్ ఉన్నది, మీరు రోజు ఎన్ని కేసులు వస్తాయో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో మీకు మొత్తం కూడా లిస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. వారం రోజులు కూడా కాలేదన్న, వారం రోజులు కూడా కాలేదు. మా ఆలూరు ప్రాంతానికి చెందిన ఒక పర్సన్ ఇక్కడనే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఈ రోడ్డుకులా రోజుకొక తల ఎగురుతుందన్న, 100%. రక్తపాతంతో కూడుకున్న రోడ్ ఇదంతా. అసలు దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేడు? అప్పుడు కేసీఆర్ ఆయన రోడ్లు మంచి చేసుకుంటూ, ఆయన ఏరియా మంచి చేసుకున్నాడు, ఆయన బంగారమయం చేసుకున్నాడు. మరి నువ్వు ఇదే రోడ్లో వస్తున్నావు కదా, నువ్వు ఈ స్టేట్కు సీఎం, నువ్వు సీఎం అయ్యి ఉండి ఈ రోడ్కు 24/7 నడుస్తూనే ఉంటావు. మరి ఒక్కసారి సొంత జిల్లా సొంత కాన్స్టెన్సీకి వెళ్తావు. 4 ఎమ్మెల్యేలు కూడా ఇదే ఏరియాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే రోడ్లో పోతారు. మీరు మీ ఏరియా డెవలప్ చేసుకుంటానని అనుకుంటున్నారు, మరి మీరు ఎందుకు చేస్తలేరు? మా యాదన్ ఉన్నాడు, 24 గంటలు ఉన్నాడు, కానీ రావడం పోవడం తప్పితే వచ్చిండు 2 నిమిషాలు కూడా చూడలేడానా? ఈ ఏరియా నువ్వు కొట్లాడి నువ్వు రోడ్ వేస్తే మేము చెప్పమ్మా పలానా యాదన్న ఈ రోడ్ చేయించు దగ్గర ఉండని. ఎందుకు ప్రతిరోజు నా ఎవరికి అమ్మ ఆవేదన ఎవరికి అర్థమవుతలేదు. ఇది ఘోరమైన యాక్సిడెంట్. అసలు ఎట్లా ఒక్కొక్కరు ఇరుకపోయి చిన్న పిల్లలు ఉన్నారండి అందులో. ఎట్లా తీసినా మాకు తెలుసండి, లైవ్ లో మాకు దెబ్బలు తగినాయి. పట్టించుకోవడానికి అధికారులు ఎవరు రాలేదు. మేము వచ్చినాక 1-2 గంటలకు వచ్చిరండి. పాపం పోలీస్ వాళ్ళు వచ్చారు, స్పెషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. తీయడానికి కవ్వలేదండి. జేసీబీ సాయంతో అందరు గ్రామస్తుల సాయంతో తీసినాము. బట్ ఈ రోడ్కి అయితే అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో మేము చెప్పాలా, చెప్పులతో చెప్పాలా, రాళ్లతో చెప్పాలా, ఎట్లా చెప్పాలో చెప్తాం.
లేదంటే మేము పీకేస్తాం. ఎవరు చిన్నకాడాలు చేసి పెట్టి చెట్లు పీకేస్తాం. పర్యవేక్షణ ఏందండి ఇది? మనుషుల ప్రాణాలు పోతుంది. ఇంకెవరి కోసం ఆ రోడ్లు ఎవరి కోసం చేస్తారండి వీళ్ళు? ఇంకెన్ని రోజులు అండి? ఎన్ని రోజులు ఈ చెట్లు ఎవరి కోసం? ఈ రోడ్డు నోచుకుంటా లేదు మొత్తంలో కూడా కేసులు ఉన్నాయంటూ కూడా ఆ పొన్నం ప్రభాకర్ ఇందాకనే మీడియాతో మాట్లాడారు. అయితే దాంట్లో కొన్ని కేసుల కారణంగా అయితే లేదు, ఇప్పుడు మొత్తం అన్ని సాల్వ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వాలు అంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కాదు, ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం. అయితే మీరు ఇక్కడ లైవ్ లో ఉన్నారు. అయితే స్థానికులు ఎప్పుడు జరిగింది, ఎట్లా, ఏమి? పొద్దుగల 6:30 ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. జరిగిన క్రమంలో చాలా మంది పిల్లలు కంకరలో ఇరుక్కుపోయారు. అంటే టిప్పరు గుద్దడం వల్ల టిప్పర్లో కంకర ఉంది, కంకర మొత్తం బస్సులోకి చుచ్చుకుపోయింది. మొత్తం ఆ కంకర కింద పిల్లలు జనాలంతా అందులో ఉన్నారు.